అంతేకాకుండా ఇప్పుడు అద్భుతం ఒకటి చెప్పబోతున్నాను. ఒక పేపర్ ఒకటి తీసుకోండి. ఆ పేపర్ ఎలా అంటే 4 ఇంచెస్ బై 4 ఇంచెస్, అంటే ఇది 3 ఇంచెస్ అండి, వేలు ఒకటి. 4 by 4 ఇంచెస్ వైట్ పేపర్ కట్ చేయండి. 4 by 4 ఇంచెస్ వైట్ పేపర్ కట్ చేసి మీరు ఏ కోరిక అయితే అనుకుంటున్నారో, ఏ పని మొదలు పెట్టాలనుకుంటున్నారో, సాయిబాబా భక్తులైతే ముందు సాయిబాబా పేరు రాయండి. ఇతర దేవీ దేవతల భక్తులైతే మీ ఇష్ట దైవం పేరు పైన ఫస్ట్ రాసి నా సంకల్పం అని మీ కోరికను అందులో రాసి ఇది తప్పకుండా నెరవేరుతుంది అని రాయండి. నెరవేరాలి అని రాయకండి, నెరవేరుతుంది అని చెప్పి 4 folds చేసి దానిని పూజా మందిరంలో పెట్టండి. పెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు మీ ఇష్టదైవాల్ని తలుచుకోండి. ఆ సంకల్ప పేపర్ ఏదైతే ఉందో కాగితము, దాన్ని ఈ ఎడమ చేతిలో తీసుకొని కుడి చేయి దాని మీద పెట్టి ఈ సంకల్పం ఏదైతే, ఇల్లు నేను కొంటాను, కొనాలి కాదు, ఇల్లు నేను కొంటాను మనసులో భావన చేయండి, బలం చేయండి సంకల్పానికి. అలా ఒక్క 40 రోజులు చేయండి. ఒకవేళ అది ఇంకా పెండింగ్ ఉంటే ఇంకొక 40 రోజులు, ఇంకొక 40 కంటిన్యూ చేయండి ప్రాసెస్ ని. తప్పకుండా కార్యాలలో ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా, శుభ ఫలితాలతో, సుఖశాంతులతో మీరు మీ జీవనాన్ని గడపటం ముమ్మాటికి సాధ్యం. జై సాయినాథ్.